యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇటీవల అయోధ్య రామమందిరం గురించి తన మనోభావాలను వ్యక్తపరిచారు. జనవరి 22, 2024 భారతదేశ చరిత్రలో ఒక గొప్ప తేదీ అని ఆయన కొనియాడారు. నాయకులు మాత్రమే కాదు, దశాబ్దాల పాటు అలుపెరగకుండా పోరాడిన సామాన్యులు కూడా మనకు ఉన్న వైభవాన్ని చూడబోతున్నామన్నారు. ప్రభుత్వం, స్వతంత్ర మీడియా లేనప్పుడు, మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు కూడా మన ప్రజలు ఈ దైవిక లక్ష్యం కోసం పోరాటం ఆపలేదు. ఈ క్రమంలో 500 ఏళ్లుగా వేల మంది ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశం కోసం త్యాగం చేసిన ఆత్మల దృఢత్వం, దృఢ సంకల్పం, నిజాయితీ ఎప్పుడూ వ్యర్థం కాదు. ఈ దేశ పౌరులందరికీ దోహదపడిన మతంతో సంబంధం లేకుండా నేను థ్యాంక్స్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజు కోసం అసంఖ్యాక భారతీయుల కలలను నిజం చేసిన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ అద్భుత బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. జై హింద్, జై శ్రీరామ్. ఇటీవల చెన్నైలో ఐశ్వర్యతో కలిసి నరేంద్ర మోదీని కలుసుకున్నాడు. అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయ పెయింటింగ్ ను మోదీకి బహుమతిగా ఇచ్చాడు. Not only our leaders, but common men who fought relentlessly for centuries together. Even when there was no government, no independent media, and even when we are under British rule, our people never stopped fighting for this divine cause. For the past 500 years, thousands of lives were sacrificed. The grit, the determination and the honesty of thoughts of the souls who have sacrificed for the sake of this country, for this cause, has never gone for waste. And I would like to thank all the citizens of this country, irrespective of their religion, who has contributed for this cause, for this day. And a special thanks to our Honorable Prime Minister Shri Narendra Modi ji and his fantabulous team, who made the dreams of countless Indians a reality. And thank you very much, sir. We are indebted to you forever. Jai Hind, Jai Shri Ram.